నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల ముంగట జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ని అయితే ఇచ్చింది. ఏదైతే రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడో ఆయన పైన బదిలీ వేటు విధిస్తూ ఈ రోజున ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ అంశం జగన్మోహన్ రెడ్డికి ఒక చావు దెబ్బగా, ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల ముంగట ఈ అంశం అనేటువంటిది ఒక చావు దెబ్బగా పరిణమించబోతున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే డీజీపీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందో ఆ ఉత్తర్వులను కూడా ఒకసారి చూద్దాం. ఇది చూస్తా ఉన్నాం కదా, కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటెడ్ 5th May 2024 ఈ రోజున టు ద చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఈ ఆదేశాలు అయితే గనక పంపించినటువంటి పరిస్థితి. ఐఎమ్ డైరెక్టెడ్ టు ద స్టేట్ దట్ ద కమిషన్ హ్యాస్ ఆర్డర్డ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ 1992 బ్యాచ్ డీజీపీ Andhra Pradesh with immediate effect. The commission has also directed that a aforesaid officer should hand over the charge to the officer immediate below in the rank, and the officer should not be assigned to any election related work till completion of simultaneous elections to the Legislative Assembly and House of People 2024 in Andhra Pradesh. It is further requested that a panel of 3 DG rank eligible Indian police officers IPS against the incumbent post be furnished by 11 AM on 6th May 2024 along with their APAR grading for the last 5 years and vigilance clearance to the commission. ఏదైతే డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడో ఆయన్ని వెంటనే ఆయన్ని విధుల నుంచి తొలగించి ఆయనైతే కనుక బదిలీ చేసి ఆయన కింద ఉన్నటువంటి అధికారికి, ఆయన కింద ర్యాంక్లో ఉన్నటువంటి అధికారికి ఆ బాధ్యతలను వెంటనే అప్పగించాలి. అలాగే ఏదైతే కనుక 3 ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఒక లిస్టును కూడా పంపించండి అని చెప్పేసి క్లియర్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ని, ఈ ఆదేశాలని కూడా జారీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ అంశంతో జగన్మోహన్ రెడ్డి కన్న కళలన్నీ కూడా, ఆయన పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కన్న కళలన్నీ కూడా పటాపంచలు కాబోతున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర డీజీపీగా ఉంటూ ఏదైతే ఐపీఎస్ చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయాలి, సివిల్స్ చదువుకుని ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు ప్రజలకు సేవ చేయాలి, ప్రభుత్వంలో ఎంతో కీలకంగా ఉన్నటువంటి పదవి. కానీ ఆయన ఎక్కడైనా కూడా ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారా అంటే ఎక్కడా లేదు. ఆఖరికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి సమయంలో అధికారులందరూ కూడా నిష్పాక్షికంగా ఉండాలి, అలాగే వాళ్ళంతా కూడా ఎన్నికల్ని సజావుగా సాగే విధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగే విధంగా వ్యవహరించాలి. కానీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చే విధంగా ఎలా వ్యవహరిస్తూ ఉన్నారనేటువంటిది మనం కొంతకాలంగా చూసుకుంటే క్లియర్గా అర్థమవుతోంది. ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అది అమలు చేస్తారు. ముఖ్యంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఏదైతే తమ సామాజిక వర్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని తెచ్చుకుంది, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం అని చెప్పి ఈయన్ని తెచ్చి ఏరి కోరి డీజీపీగా ఈయన్ని పెట్టుకున్నారు. మరి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర స్వామి భక్తి చూపించుకోవాలి కదా. అందుకని చెప్పి తమ రెడ్డి కులానికి చెందినటువంటి వాళ్ళనే, ఏదైతే సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళనే జిల్లాలకి ఎస్పీలుగా, లేదు జిల్లా ఎస్పీగా లేని చోట డిఎస్పీలని కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళనే పెట్టుకుని అక్కడ ప్రతిపక్షాలని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించడం, వాళ్ళని అక్రమ అరెస్టులు చేయించడం, వేధించడమే పనిగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం ఏదైతే వ్యవహరిస్తూ వచ్చారో అదే సమయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల మీద దాడులు జరుగుతున్నా, లేదు చంద్రబాబు నాయుడు గారి పైన నేరుగా ఒక మాజీ ముఖ్యమంత్రి పైన దాడి జరిగిన, అలాగే అదే సమయంలో చూసుకుంటే లోకేష్ గారు భీమవరంలో యువగళం పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో ఆయన పైన దాడులు జరుగుతున్నా, ఎక్కడా కూడా అసలు కనీసం రాష్ట్ర పోలీస్ శాఖ ఎక్కడైనా కూడా స్పందించిందంటే ఎక్కడా స్పందించినటువంటి తీరు లేదు. కారణం ఏమిటి అంటే వైసీపీ కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి, వైసీపీ నేతల కనుసన్నల్లోనే పోలీసులు కూడా ఉంటున్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చారు. ఇక డీజీపీగా ఉంటూ ఈయన కూడా ఏ రోజున ఎక్కడ ఏ అంశంలో కూడా ఈయన సజావుగా ఎక్కడ స్పందించినటువంటి తీరు లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే ఆయన పైన రాళ్ల దాడి చేయడానికి వైసీపీ నేతలు వస్తే మరి అక్కడ అలాంటి దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా. పుంగనూరు అంగళ్ళ ఘటన మనకు గుర్తుంది కదా. అక్కడ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోగా వెళ్తూ ఉంటే వైసీపీ నాయకులు కూడా కాదు, వైసీపీ కార్యకర్తలు, లేదంటే కార్యకర్తలు ముసుగులో ఉన్నటువంటి వైసీపీ గూండాలు ఏ రకంగా వచ్చి రాళ్ల దాడి చేశారు. ఆ రాళ్ల దాడిలో పోలీసులు కూడా వైసీపీ క్యాడర్తో కలిసి
ఇటు తెలుగుదేశం కార్యకర్తల మీదకి రాళ్ల దాడి చేసినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉంటే ఒక డీజీపీగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా శాంతి భద్రతలను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంటే రాష్ట్రంలో ఎక్కడైనా స్పందించాడా? ఎక్కడా లేదు. ఇక ఎన్నికలు వచ్చినటువంటి ఈ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నడి రోడ్లపై నరికి చంపుతా ఉంటే దెందలూరులో మనం చూసాం కదా, అలాగే మాచర్లలో మనం చూస్తూ ఉన్నాం కదా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయో. మరి ఆ విధంగా తెలుగుదేశం సానుభూతి పరుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేస్తూ ఉంటే వైసీపీ గూండాలు మరి చర్యలు తీసుకోవాలి కదా, శాంతి భద్రతలు కాపాడాలి కదా. మరి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏ రోజైనా కూడా అలాంటి చర్యలు తీసుకున్నారంటే ఎక్కడా లేదు, వాటిపైన ఎక్కడా స్పందించరు. అదే వైసీపీ నేతల మీద, జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ ప్రభుత్వం మీద ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే చాలు, వీళ్ళు వెంటనే వాళ్ళు ఎక్కడ ఏ మూలున్నా కూడా 100 కిలోమీటర్లు రాత్రికి రాత్రి వెళ్ళిపోయి అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తారు. మరి అంత ఇదిగా ఎక్కడి నుంచి వీళ్ళకి సమాచారం వచ్చేస్తుంది ఏమిటో తెలియదు. కానీ ఫిర్యాదు కూడా అందకముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాలుతోంది అని అంటే ముందు ఫిరంగులు పట్టుకుని మొత్తం పోలీసులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చేరిపోయి ఆ ఈగను కాల్చి చంపేస్తారు. అదే ప్రతిపక్షాల మీద నేరుగా ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల్ని రోడ్ల మీద కత్తులతో, కొడవళ్లతోటి, వేట కొడవళ్లతోటి నరికి చంపుతూ ఉంటే వాటిపైన ఎక్కడా చర్యలు తీసుకోరు. ఇలాంటి సందర్భంలో ఏదైతే మరి రేపు ఎన్నికలు జరిగేటువంటి వేళ ఇదంతా కూడా భయకంపితమైనటువంటి వాతావరణం అవుతుంది కదా. అదే సమయంలో మొన్న మనం పుంగనూరులో కూడా చూసాం ఏ రకంగా అయితే రామచంద్ర యాదవ్ ఆయన ఏదో ఎన్నికల ప్రచారానికి వెళ్తా ఉంటే వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి, మరి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులంతా కూడా ఆయన ఏ విధంగా అక్కడ ఆయన్ని తరిమి దాడి చేశారో, ఆయన వాహనాలకి నిప్పంటిచ్చారో, ప్రాణాలు కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లోపల గడియ పెట్టుకుని దాక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఒక అభ్యర్థికి వచ్చింది అంటే ఇంతకంటే కూడా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందా? మరి ఇలాంటి ఘటనలన్నీ చోటు చేసుకుంటా ఉంటే ఎక్కడైనా డీజీపీ స్పందించారా? ఇలాంటి చర్యల్ని కట్టడి చేసే విధంగా ఎక్కడైనా ఆదేశాలు జారీ చేశారంటే ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన నంద్యాలలో వస్తూ ఉంటే అక్కడ ఏదైతే కనుక పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రవిశంకర్ రెడ్డి ఏ రకంగా వ్యవహరించాడో మనం చూసాం. శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి ఐపీఎస్ అధికారులు ఈ రోజున లాఠీలు పట్టుకుని తెలుగుదేశం పార్టీ అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు రోడ్లపైన నిరసన తెలియజేస్తున్నా, లేదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు కదా అని చెప్పి ఆయన కోసం వాళ్ళు రోడ్లు ఎక్కితే ఐపీఎస్ చదువుకున్నటువంటి అధికారులు లాఠీలు చేత పట్టుకుని కొడతా ఉన్నారు అంటే ఇక శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయి రాష్ట్రంలో? అదే కదా మనం ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసింది. ఎక్కడైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటే ఎక్కడా లేదు. మరి ఇవన్నిటికీ కూడా ఎవరు బాధ్యులు అవుతారు అంటే పోలీస్ బాస్గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డే కదా. అందుకే ఆయన చేసినటువంటి తప్పులకి ఇప్పుడు ఆయన కనుక విధుల్లో ఉంటే ఖచ్చితంగా ఎన్నికలు సజావుగా జరగవు. ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు మొదటి నుంచి నెత్తి నోరు బాదుకుని చెప్తా ఉన్నారు. వెంటనే ఆయన బదిలీ చేయండి, ఆయన్ని బదిలీ చేయకపోతే ఎన్నికలు సజావుగా సాగవు అంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 8 సార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేశారు. మరి చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు. కానీ ఎప్పుడు తీసుకుంటారా అని ప్రతిపక్షాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా కళ్ళు కాయలు కాచేగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే డీజీపీని వెంటనే విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆయన్ని బదిలీ చేయండి అంటూ ఒక ఆదేశాన్ని జారీ చేసిందో ఈ అంశం మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి అధికారులను పెట్టుకునే కదా ఒక పక్కన చీఫ్ సెక్రటరీని, ఇంకో పక్కన డీజీపీని తన సామాజిక వర్గం, తన ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, తన జిల్లాకు చెందినటువంటి వాళ్ళనే తెచ్చి పెట్టుకుని వాళ్ళ ద్వారా రేపు ఎన్నికల్లో పోలీసులంతా కూడా తన మనుషులు, పోలీస్ బాస్ తన మనిషి అయినప్పుడు కింద ఉండేటువంటి ఎస్పీలంతా కూడా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పుడు మరి దిగున ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఎస్పీ కిందే కదా పనిచేయాలి. ఆ ఎస్పీలంతా డీజీపీ కిందే కదా పనిచేయాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్లాన్ చేసుకున్నాడో వీళ్ళని అడ్డం పెట్టుకుని, అంటే డీజీపీని కింద ఎస్పీలని అడ్డం పెట్టుకుని మొత్తం పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని రేపు ఎన్నికల్లో పెద్ద ఎత్తున వైలెన్స్ చేసైనా కూడా ప్రతిపక్షాలకు సంబంధించి సానుభూతి పరులు ఓట్లు వేయడానికి వస్తూ ఉంటే దాడులు జరిపించాలి. ఆ దాడులు చేసైనా కూడా వాళ్ళని ఏదైతే కనుక పోలింగ్ బూత్ దగ్గరికి రానియకుండా చేసి కేవలం వైసీపీ నాయకుల్ని మాత్రమే ఓటింగ్, అంటే వైసీపీ క్యాడర్ మాత్రమే ఓట్లు వేసుకునేలాగా ఏదో ఒక రకంగా పోలీసుల్ని కూడా అడ్డం పెట్టుకుని ప్రజల్ని అడ్డుకొని మళ్ళీ ఎన్నికల్లో నెగ్గుకు రావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఏవైతే కుట్రలు చేశాడో, ఏవైతే కుట్రలు పన్నున్నాడో, ఆ పన్నాగాలు పన్నున్నాడో వాటన్నిటికీ కూడా ఈ రోజున చెక్ పడింది.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్తా ఉన్నా కూడా ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం మీద కూడా ఒత్తిళ్లు తెచ్చేటువంటి ప్రయత్నాలు చేశాడు. కానీ ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఈ ఆదేశాలు జారీ చేసిందో ఈ ఆదేశాలతోటి స్పష్టమైపోతా ఉంది, కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో లేదు. కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిగా ఏదైతే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలదు. దానికి ఇదిగో సాక్ష్యం, నిలువెత్తు సాక్ష్యం ఇదే. రాష్ట్ర డీజీపీని బదిలీ చేస్తూ ఈ రోజున ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో ఇదే కేంద్ర ఎన్నికల సంఘం ఎంత స్వతంత్రంగా వ్యవహరించగలదు అనడానికి ఒక సాక్ష్యంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే రాష్ట్ర డీజీపీని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందో ఇది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా వారం రోజుల ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఒక చావు దెబ్బగా అయితే కనిపిస్తూ ఉంది. ఇక దీంతో జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్, ఇక సర్దుకోవడమే, బ్యాకప్ చేసుకోవడమే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.